హలో ఫ్రెండ్స్. నిన్న చూసారు కదా, ఒక నెక్ డిజైన్ అయితే మనము వేయడం కంప్లీట్ చేసాము. ఈరోజు మరొక నెక్ డిజైన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అది ఎలా అంటే స్మాల్ సైజ్ నెక్ డిజైన్స్లో చూపిస్తున్నాను. సేమ్ అదే విధంగా మన బ్లౌజెస్ మెజర్మెంట్స్ తీసుకొని అదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను స్మాల్ సైజ్ అయితే ఒక నెక్ రౌండ్ నెక్ అయితే డ్రా చేశాను. దానికి ఫస్ట్ చైన్ స్టిచ్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసాను ఫ్రెండ్స్. చూడండి, జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత బీడ్స్ గోల్డెన్ బీడ్స్ అయితే వేసాను ఫ్రెండ్స్. చూడండి, గోల్డెన్ బీడ్స్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్టోన్ లేస్ ఫ్రెండ్స్. స్టోన్ లేస్ మీకు ఇదివరకు నేను పర్ల్స్ లేస్ చూపించాను. ఇప్పుడు స్టోన్ లేస్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మనం గోల్డ్ కలర్ బీడ్స్ వేసిన తర్వాత 1 by 1 తెలుసు కదా, 1 by 1 ఎలా వేయాలో అలా గోల్డ్ కలర్ బీడ్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఈ స్టోన్ లేస్ ఏదైతే ఉందో అది తీసుకొని సేమ్ అలాగే మనం పర్ల్స్ లేస్ ఎలా స్టిచ్ చేసామో 1 by 1 1 చైన్ 1 పర్ల్కి 1 చైన్ ఎలా వేసామో సేమ్ అదే విధంగా స్టోన్ లేస్ కూడా అదే విధంగా 1 by 1 అంటే 1 స్టోన్కి ఒక్కొక్క స్టిచ్, అంటే అటువైపు ఒక స్టిచ్, కింది వైపున ఒక స్టిచ్, పైన వైపున ఒక స్టిచ్ వచ్చేలాగా చైన్ స్టిచ్తోనే కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేనైతే స్టోన్ లేస్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. చూడండి, అది డైరెక్ట్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా వరకైతే ఎలా అంటే పేస్ట్ చేసిన తర్వాత స్టిచ్ చేస్తారు, అదే హ్యాండ్ నీడిల్తో స్టిచ్ చేస్తారు ఫ్రెండ్స్. నేను డైరెక్ట్గా మగ్గం నీడిల్తోనే చూపిస్తున్నాను, అది కూడా పేస్ట్ చేయకుండా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, డైరెక్ట్గా ఇలా మనకి డైరెక్ట్గా వేయడం వచ్చింది అని అంటే మనము ఈజీగా స్టిచ్చింగ్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. అందుకోసమని డైరెక్ట్గా చూపిస్తున్నాను. చూడండి, డైరెక్ట్గా 1 by 1 చైన్కి కంప్లీట్గా పైన ఒక చైన్ స్టిచ్, కింద ఒక చైన్ స్టిచ్, అంటే అప్పుడు స్టోన్ లేస్ అనేది కదలకుండా టైట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసమని కింద ఒక లైన్ స్టిచ్, పైన ఒక లైన్ స్టిచ్ వేస్తూ స్టోన్ లేస్ అయితే కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, స్టోన్ లేస్ అయితే ఇప్పుడు మనం కంప్లీట్ చేస్తున్నాము. కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో కంపల్సరీగా ప్రతి లేయర్కి నాట్ వేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్రతి స్టిచ్కి నాట్ అయితే వేయాలి ఫ్రెండ్స్. ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం మధ్యలో ఏదైనా వర్క్ ఉందని చెప్పేసి ఆపేసామనుకోండి వర్క్, అక్కడ అలాగే వదిలేసి వెళ్ళిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే కొద్దిగా దారం పోయినా కానీ మొత్తం కంప్లీట్గా మనం వేసిన డిజైన్ మొత్తం వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అందుకోసమని కంపల్సరీగా మీకు ఏ వర్క్ ఉన్నా మిడిల్లో కంపల్సరీగా నాట్ వేసి వదిలేయండి ఫ్రెండ్స్. నాట్ వేయడంతో ఇంకా అక్కడితో స్టాప్ అవుతుంది ఫ్రెండ్స్, అది ఇంకా కదలదు. మళ్ళీ మనం నెక్స్ట్ మన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అది కంటిన్యూ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు, లేదంటే కంప్లీట్గా ఊడిపోతుంది ఫ్రెండ్స్. అందుకోసమని మరీ గుర్తుపెట్టుకోండి, నాట్ అయితే కంపల్సరీగా వేయాలి. లాస్ట్లో ఇలా నాట్ వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను థర్డ్ లైన్ కూడా మళ్ళీ మనం ఫస్ట్ లైన్లో గోల్డెన్ బీడ్స్ ఏవైతే వేసినామో స్టోన్ లేస్ తర్వాత కూడా సేమ్ అవే గోల్డెన్ బీడ్స్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. గోల్డెన్ బీడ్స్ కూడా సేమ్ 1 by 1 అంటే 1 గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత దానికి ఒక చైన్ వేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి గోల్డెన్ బీడ్స్ తీసుకొని వేయాలి. చూసారుగా ఫ్రెండ్స్, నిన్న వీడియోలో కూడా మీకు బ్లూ కలర్ బీడ్స్తో చూపించాను. సేమ్ అదే విధంగా గోల్డెన్ బీడ్స్ ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్ బీడ్స్తో 1 by 1 లేయర్ వచ్చేలాగా వేయాలి ఫ్రెండ్స్. నిడిల్కి మ్యాక్సిమం ఎన్ని బీడ్స్ అయితే వస్తాయో అన్ని బీడ్స్ ఒకేసారి తీసుకొని 1 బీడ్కి మాత్రమే స్టిచ్ వచ్చేలాగా చేయాలి ఫ్రెండ్స్. నీడిల్కి ఎన్ని బీడ్స్ తీసుకున్నా పర్వాలేదు, కానీ మనం క్లాత్ పైన ఒక్క బీడ్కి ఒక్క స్టిచ్ రావాలి ఫ్రెండ్స్. కంపల్సరీగా అలా వస్తే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. లేదు అంటే మధ్యలో గ్యాప్లా కనిపిస్తుంది. అందుకోసమని కంపల్సరీగా 1 బీడ్స్కి 1 చైన్ వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మీరు చూడండి ఫ్రెండ్స్, కావాలంటే అబ్జర్వ్ చేయండి. మీరు 2 or 3 బీడ్స్ ఒకేసారి వేసి చూడండి, 1 బీడ్ వేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతుందో.
3 ఆర్ 4 బీట్స్ తీసుకొని కూడా వేసుకోవచ్చు, తొందరగా కంప్లీట్ అయిపోతుంది అనుకొని వేస్తారు ఫ్రెండ్స్. కానీ అక్కడ మిడిల్లో గ్యాప్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ గ్యాప్ కనిపించకుండా ఉండాలనే 1 బీట్స్కి 1 చైన్ స్టిచ్ అయితే వేస్తే ఇంకా నీట్గా ఒక లేయర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. నీట్గా కనిపిస్తుంది చూడండి, ఎంత నీట్గా కనిపిస్తుందో. అలా 1 బీట్కి 1 చైన్ వచ్చేలాగా కంప్లీట్గా స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, లాస్ట్లో మాత్రం కంపల్సరీగా నాట్ వేయడం మర్చిపోవద్దు. నాట్ అయితే వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం థర్డ్ లైన్ కూడా కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు థర్డ్ లైన్ కూడా కంప్లీట్ చేస్తున్నాము. థర్డ్ లైన్ కూడా బీడ్స్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బీడ్స్ తర్వాత కంపల్సరీగా గోల్డ్ జరీ థ్రెడ్తో చైన్ వేయాలి అని చెప్పాను ఫ్రెండ్స్. మీకు స్టార్టింగ్ నుండి కూడా చెప్తున్నాను. కంపల్సరీగా లాస్ట్లో మన వర్క్ ఎక్కడైతే అంటే ఒక బార్డర్, ఒక లేస్ లాగా ఒక లైన్ కంపల్సరీ వచ్చింది అని అంటే దానికి కంపల్సరీగా చైన్ స్టిచ్ అయితే గోల్డెన్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అయితే వేయాలి ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే నీట్గా కనిపిస్తుంది కాబట్టి చైన్ స్టిచ్ అయితే వేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను బీడ్స్ వేయడం కంప్లీట్ అయ్యింది కదా. ఇప్పుడు గోల్డెన్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చైన్ స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు నచ్చిన డిజైన్ అంటే మనం ఎనీ డిజైన్ అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఇలాగే కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. లేదు ఇది సింపుల్ డిజైన్ అవుతుంది అని అనుకుంటే మాత్రం ఒక చిన్న రౌండ్ బీడ్స్ కానీ లేదంటే ఒక లైన్స్ కానీ మన ఇష్టం ఫ్రెండ్స్. ఎనీ స్టైల్ అంటే నేను రేపటి వీడియోలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే నెక్ డిజైన్కి అంటే సింపుల్ డిజైన్ ఎలా చేయాలి రేపటి వీడియోలో కంపల్సరీగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ రోజుకి ఇక్కడ వరకైతే కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. రేపటి వీడియోలో నేను అంటే ఇదే నెక్కి స్మాల్ అంటే మన సింపుల్ డిజైన్ బంచెస్ కానీ లేదంటే 1 లైన్స్ కానీ రేపైతే కంపల్సరీగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ నెక్ డిజైన్ రేపైతే కంప్లీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, కంపల్సరీగా లాస్ట్లో నాట్ అయితే వేయాలి. నాట్ వేసిన తర్వాతనే కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. లేదు అని అంటే ఊడిపోతుంది. బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా నాట్ వేసి చైన్ స్టిచ్ కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకేదైనా డౌట్ చూడండి ఫ్రెండ్స్, ఇలా చైన్ స్టిచ్ అయితే కంప్లీట్ చేయండి.